రెడ్డి గారి కాన్ఫిడెన్స్ 8 నెలల్లోని అంత దారుణాలు చేస్తున్నారా మీరు? బాగా స్ట్రెస్ గా ఉన్న లైఫ్ లోకి జగన్మోహన్ రెడ్డి గారు టేపులు ఇస్తే మాకు ప్రశాంతత వస్తుందని అనిపిస్తుంది సార్. నిజంగా నేను చాలా స్ట్రెస్ లో వచ్చాను. ఫాస్ట్ గా చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, వర్మ గారు అండ్ జగన్ గారు. మీకు వెంకటరెడ్డి గారు ఆయన కామెడీ మీకు నచ్చుతుంది కోసం. యాక్చువల్లీ ఏంటంటే ఉన్నవన్నీ ఆయనే పీకేసుకున్నాడు సార్. ఇంకా కొదమాది ఒక వెంట్రుక లేదా మిగిలినట్టున్నది, దాన్నే పీక్కోమని చెప్పండి, మేము ఎందుకు పీకడం? ఎందుకంటే కార్యకర్తలకు ఉత్తేజపరచడం కోసం ఎలాంటి మాటలన్నా చెప్పొచ్చు, కానీ వాస్తవ రూపంలోకి వచ్చేసరికి ఎందుకు మన కార్యవర్గం ఇప్పుడు ఆయనే ఒప్పుకున్నాడు, నేను మీకైతే ఏమీ చేయలేదు అనేది. అది వాస్తవ రూపం. అందుకే కార్పొరేటర్లు అయినా, ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ అయినా, కార్యవర్గం అయినా ఒక్కొక్కరికి ఆయన వీడి వెళ్ళిపోతున్నారు. ఈ కార్యవర్గం ఎందుకు వీడుతుంది? పార్టీని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయకుండా, వాళ్ళకి అపాయింట్మెంట్ లేకుండా ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టమని. ఎస్పెషల్లీ మీరు గమనిస్తే ఈయన ఏ విధంగా మళ్ళీ 30 ఏళ్ళు పరిపాలిస్తారన్న మాట అంటున్నాడు సార్. ఏమన్నా అక్రమ జీవోలు ఏమన్నా ఆపేస్తాడా? లేదు అక్రమంగా దాడికి పాల్పడడం ఆపేస్తాడా? లేదు డోర్ డెలివరీ చేయడం ఆపేస్తాడా శవాలని? ఇంకా ఎక్కువగా వస్తున్నాడు, డిఫరెంట్ వేలో వస్తాడు. డైరెక్ట్ టిప్పర్ గుర్తేస్తుందేమో అలాంటి వాళ్ళందరినీ. ఇంకా డిఫరెంట్ వర్షన్ లో వస్తానంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ వర్షన్ చూసే భయపడిపోయిన జనాలము, నెక్స్ట్ ఈయన వస్తానంటే ఎక్కడ టిప్పర్లు వస్తాయని భయపడాలి మేము. దారుణమైన టిప్పర్ ఏంటండి? అది ఎందుకు వచ్చింది మధ్యలోకి? మామూలుగా అంటున్నారు సార్, ఎవరైనా మీరు ఏదైనా కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలంటే జాగ్రత్త అమ్మా, ఇప్పుడు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్రభుత్వం మళ్ళీ వస్తే టిప్పర్లే వస్తాయి మీ పైకి అని అంటున్నారు. అంటే అంత భయం, ఇప్పటికి కూడా భయం పెడుతున్నారు మనుషులకి. మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం గనక వస్తే ఇప్పుడు మాట్లాడిన కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరికి చెల్లిస్తాం మేము మూల్యము. ఈరోజు మా కార్పొరేటర్లను లాక్కుంటున్నారు మీరు. మేమైతే చేతులెత్తి మొక్కుంటున్నాం సార్. మాకైతే ఎవ్వరు కొత్త వాళ్ళని తీసుకొని కొత్తగా రాజకీయాలు చేయాలనుకోవట్లేదు సార్. ఉన్న వాళ్ళని పదిలంగా పెట్టుకొని వాళ్ళ ద్వారానే ప్రజలకు మంచి రాజకీయం చేయాలనుకుంటున్నాం. వాళ్ళు ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆ ప్రభుత్వంలో పడిన ఇబ్బందులకు గురయ్యి మన పార్టీలకు మగ్గు చూపించి కూటమిలో చేరాలనుకుంటున్నారు. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టడం. మీరు ఆ పార్టీలోకి వెళ్తే మళ్ళీ మేము అధికారంలో ఇప్పుడు అంటున్నాడు డిఫరెంట్ వర్షన్ తో వస్తా అంట. అంటే ఎంత భయం వేస్తుంది. మీరు ఎస్పీలను సైతం, పొలిటికల్ క్యాడర్ పర్సన్ అందరినీ బెదిరిస్తున్నాడు ఆయన. సో డిఫరెంట్ గా వస్తానంటే ఈసారి ఏం చేయబోతాడు, ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతాడని భయం వేస్తుంది. గత ప్రభుత్వం ఒక్క అవకాశం ఇచ్చినందుకు సార్, ఒకే ఒక్క అవకాశం, పోలీసులకి సైతం భయపడిపోయేలాగా, వ్యవస్థలు నిర్వీర్యమయ్యేలాగా, పొలిటీషియన్స్ బయటకు రాకుండా, సామాన్య ప్రజలు గొంతెక్కితే పిచ్చోళం చేసేలాగా, ఇంకా కొంతమంది అయితే దళిత పక్షపాతి అని చెప్పుకుంటూ వాళ్ళ శవాలను డోర్ డెలివరీ చేసేలాగా అలాంటి ప్రభుత్వాన్ని కని చూపించావు అందరికి. మళ్ళీ ఇప్పుడు ఈసారి నువ్వేమంటున్నావు, డిఫరెంట్ వర్షన్ తో వస్తానంటే ఇంతకన్నా దారుణంగా ఉండబోతోంది సార్ సిచ్యువేషన్. సో జగన్మోహన్ రెడ్డి గారు భ్రమలోంచి బయటకు రావాలి. మీ కార్యకర్తలకు మీ ధైర్యం నింపాలని ప్రయత్నిస్తున్నారు, ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. ఐ యాక్సెప్ట్ దట్. కానీ ఇది కాదు పద్ధతి. జస్ట్ 8 months ఆఫ్ పీరియడ్ మాత్రమే అయ్యింది, ఇంకా చాలా ఉంది. మీరు ఇంకా కుటుంబ పెద్దలు పనితీరుని ప్రజలు వ్యతిరేకించిన రోజు మీరు ఈ స్టేట్మెంట్స్ ఇవ్వాలి. ఇప్పుడే మీరు ఈ స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు ఏమనుకుంటారు మీ గురించి? ఏం నేర్పించారనుకుంటున్నారు సార్? గత వారం రోజులుగా మీరు గమనిస్తే తిరుపతిలో కావచ్చు, ఇతర ప్లేసెస్ లో ఎలక్షన్ జరుగుతుంటే సాక్షాత్తు వైసీపీ వాళ్ళే సరెండర్ అయిపోతున్నారు సార్. మాకు వద్దా పార్టీ అని చెప్పి కుటుంబ పెద్దల దగ్గరకు వచ్చి మమ్మల్ని మీరు రక్షించండి, మేము మీకు అనుకూలంగా పనిచేస్తాం ఇంకా మీట ప్రజలకు అంటున్నారు. కాదు ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి అసలు? అంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడగలుగుతున్నారు? అంటే మీరు ఏమైనా పాలన సరిగ్గా పాలించలేకపోతున్నారా? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేదనా? లేకపోతే నిన్న ఏవో మున్సిపల్ దానికి సంబంధించి ఏవో అన్యాయాలు చేశారు, అక్రమాలు చేశారు, కిడ్నాపులు, అవును ఏంటి మీ తిరుపతిలోని కిడ్నాపులు చేశారంట. నెక్స్ట్ ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు అభినయ్ రెడ్డి మీద అక్రమంగా కేసులు పెట్టారట అలిపిరి పోలీసులు, నిజమా? ఫస్ట్ థింగ్, క్యాడర్ కి ధైర్యం చెప్పడం కోసం ఆయన ఆ స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నాడు, అంతకు మించి ఇంకేం లేదు. ఎందుకంటే అందరు నీరు గారి వెళ్ళిపోతున్నారు ఇతర పార్టీలోకి, కొంచెం ధైర్యం నింపే ప్రయత్నం చేస్తే అది ఓవర్ డోస్ అయిపోతుంది. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి మనం చెప్పే విషయం. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే కిడ్నాపులు చేస్తే చేయందుకు పైకి లేపారండి. మేము మద్దతు ఇస్తున్నాం కూటమికని. ఇప్పుడు నన్ను మీరు కిడ్నాప్ చేశారనుకుందాం వైసీపీ పెద్దలు, నేను అక్కడ దాకా వెళ్ళినా కూడా నేను కూటమికి ఓటయ్యను. అక్కడ దాకా వెళ్ళినా కూటమికి నేను ఓటయ్యాను. కూటమికి ఓటేసి అక్కడ మీరు ప్రకటించి విజయాన్ని, దాని తర్వాత మీరు వచ్చి మళ్ళీ అభినయ్ గారి దగ్గర వెక్కి ఏడిస్తే ఆయన మీకు అంతం చేస్తారని ఎట్లా అనుకుంటారు సార్? ఎట్లా నమ్ముతారు అభినయ్ రెడ్డి గారు మిమ్మల్ని? మీరు కూటమికి ఓటేసేశారు, కూటమికి మద్దతు ఇచ్చారు,